హాయ్ ఫుడీస్, ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? చల్ల బజ్జీలండి. అంటే ఇవి ఈవినింగ్ టైం స్నాక్లో తింటే చాలా బాగుంటాయి. వాటి కోసం ముందుగా మైదాపిండిని చల్లించుకుని వాటిలోకి కొంచెం పుల్లటి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు, కొంచెం వంట సోడా వేసాను, అంటే తక్కువ ఉందని దాంతో పంపానండి. కొంచెం స్పూన్తో చూసుకుని వేసుకోండి, లేకపోతే ఆయిల్ లాగేస్తుంది. ఆ తర్వాత మజ్జిగ వేసుకుని పుల్లటి మజ్జిగని కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకోండి. క్రిస్పీగా రావాలంటే లైట్గా వరిపిండి కానీ కరచనొక్క కానీ అది నానిన తర్వాత ఒక గంటన్నర నాననివ్వండి. ఆ తర్వాత ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అవి చిన్ని చిన్ని బజ్జీల్లాగా వేయండి. ఇది చాలా ఫేమస్ అండి, ఇటు సైడు చాలా బాగుంటాయి. చిన్ని చిన్ని బజ్జీల్లా వేసుకుని వాటిని తిరగేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకోండి. ఆ తర్వాత చిన్ని చిన్ని ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మీరు వేరుశనగ చట్నీ అయినా పర్వాలేదు, లేదంటే శనగ చట్నీ అయినా పర్వాలేదు. వాటిని పల్చగా చేసుకుని ఆనియన్స్ వేసుకుని ఆ చట్నీని అందులో వేసుకుని తింటే నిజంగా హెవెన్ అండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఇది స్నాక్ చాలా బాగుంటుంది.